నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థల కేటాయింపు నుండి నిర్మాణాల వరకు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లీజు నిబంధనల మేరకు 33 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వమే స్థలాన్ని పార్టీకి లీజుకు అప్పగించిందని గుర్తు చేశారు. కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నుండి పొందాల్సిన అన్ని రకాల చట్టబద్ధమైన ఆమోదాలు, ప్లాన్ అనుమతులు పొందామని తెలిపారు. ప్రభుత్వ జారీ చేసిన అధికారిక జీవో ఆధారంగానే అన్ని లీజు పత్రాల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాతే స్థలం పొజిషన్ తమకు లభించిందని చిన్న శ్రీను వివరించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఉద్దేశపూర్వకంగా పార్టీ కార్యాలయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ వైపు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, పక్కా ఆధారాలు, చట్టపరమైన పత్రాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చెప్పాను 2000 ఏదైతే జీవో నెంబర్ ప్రకారం మాకు మే 18 జిల్లా కలెక్టర్ గారు నాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ రోజు. అలాగే మే 23 తహసీల్దార్ గారు మన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చి మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. ఆనాడు తహసీల్దార్ గారు మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం తహసీల్దార్ గారు 2022 జూన్ 6వ తారీఖుని 2022 జూన్ 6వ తారీఖుని మాకు పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆ రోజు యాజ్ పర్ జీవో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే జీవో ఇచ్చిందో యాజ్ పర్ త్రూ CCLA ద్వారా దాని ద్వారా ఏవైతే దానికి సంబంధించిన పూర్తిగా ఆధారాల పూర్తిగా అనుమతులన్నీ తీసుకొని అనుమతుల ప్రకారం మాకు ఇచ్చారు. 2023 జనవరి 28 మేము కార్యాలయాన్ని ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా నేనే, మా జిల్లాలో ఉన్న పెద్దలందరం కూడా, జిల్లా ఆనాడు శాసనసభ్యులు, మంత్రులు అందరం కూడా దాన్ని శంకుస్థాపన కూడా చేస్తాం. మీరు కూడా ఆనాడు మీడియాలో మీడియాలో కూడా ఆ రోజు అన్ని పేపర్లో, టీవీలో కూడా అన్నింటిలో జిల్లా కార్యాలయం శంకుస్థాపన చేశాం. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక 26 జిల్లాల్లో కూడా ఆనాడు కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క రోజుతో మంచి రోజుతో పాటు చేసుకున్నాం. ఆనాటికి మేము ప్లాన్ అప్రూవల్స్ పెట్టాం. మాకు ఇనిషియల్ ప్లాన్ క్లియరెన్స్ ఇచ్చారు. దాని మీద అనుమతులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇది 2023 జనవరి 28 మేము శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ మరి మన 2025 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మీకు అయిన ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేస్తా ఉన్నాం. సుమారు 2 సంవత్సరాలు కూడా ఈ బిల్డింగ్కి వర్తించదని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చాను. వాళ్ళు నోటీస్ చేస్తే ఆ రిప్లైకి వాళ్ళు మళ్ళీ మాకేం చెప్పారంటే రిప్లైలో ఈ రిప్లై 2 మీరు ఇచ్చారు, దీన్ని కోట్ చేస్తూ వారు ఏదో అందులో మెన్షన్ చేశారు. వారు అశోక్ అభిరాజ్ గారు వారు ఏదో నోటీస్ ఇచ్చారు తహసీల్దార్ గారు. అది వచ్చిన వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి, మీకు ప్లాన్ ఇచ్చేస్తామని చెప్పి అని చెప్పేసాం. మా కార్యక్రమం అయిపోయింది. ఆ నోటీసు మీకు క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇది మాకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన బిల్డింగ్ తద్ఫలంగా మా కార్యకలాపాలు కూడా నేను పూర్తి చేసుకున్నాం. కార్యకలాపాలు కూడా మీకు సాగుతూ ఉన్నాయి. గత సుమారుగా అనేక మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో తుమ్మల చెరువు గ్రామంలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా మేళ తాళాలతో తప్పేటల నడుమ ఘనంగా జరుగుతున్నాయి. నిన్న కాసిం వలీ స్వామి, పెద్ద కాసిం వలీ స్వాములను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న సర్గస్ నాడు నిప్పుల గంగం కాల్చి గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గురువారం నాడు పెద్ద సర్గస్ నిర్వహించగా నేడు షహదత్ నిర్వహించనున్నారు. తొమ్మల చెరువు మొహరం వేడుకల ప్రాధాన్యతపై ఆవాజ్ టీవీ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొహరం పండుగ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని తర్లుబాడు మండలంలో ఉన్నటువంటి తుమ్మల చెరువు గ్రామం.
తుమ్మలచెరువు గ్రామంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా మొహరం వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వేలాది మంది ప్రజలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు మొహరం వేడుకలు ఇంత అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అనేది మనము ప్రస్తుతం ఇక్కడ ప్రజల్ని అలాగే దర్గా కమిటీ సభ్యుల్ని ఆవాజ్ టీవీ తరపు నుంచి అడిగి తెలుసుకున్నాము. అస్సలాము అలైకుం సార్. ప్రస్తుతం తల్లుబాడు మండలం అనేటువంటి తుమ్మలచెరువు గ్రామంలో ఎందుకు ఇంత అత్యంత వైభవంగా మొహరం వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్పగలరా? ఇది ఇప్పటి నుంచి కాదు జరిగేది మొహరము. మాకు 3 పీట్ల నుంచి జరుగుతున్నది పీల పండగ. ఇప్పుడు దాదాపు మా జేజనాయనలో ముగ్గురు ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నది. ఈ ఉన్న మా ఊళ్ళో దేవుళ్ళు చిక్కినాయి, ఒక నీళ్ళలో చిక్కినాయి మాకు దేవుళ్ళు. ఆ చిక్కిన ఒకటి రెడ్డి గారు చిక్కితే మేము మా ముస్లిమ్స్ ఇస్తే మా పెద్దలు పీల పండగ చేసుకుంటా వస్తున్నారు. ఇట్లానే వస్తున్నారు జనాల భక్తులు. మా ఊళ్ళో ఉన్న దేవుడు భక్తిగా ఉన్నవాడు దేవుడు అయితే మా అందరికీ జనాలు సహకరించి మనం మాట్లాడుతున్న జనాలందరూ కలిసి బాగా ఐకమకంగా ఉన్నామా, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కలిసి అందరు ఊరు మొత్తం వాళ్ళు కలిసి అందరు ఐకమకంగా చేస్తున్నాం జనాలు బాగా పండుగ. ప్రస్తుతం ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. कितने साल से यहाँ चलता है, क्या है तुम्हें कैसा क्या वो बोले ना 3 पीढ़ी से चलता है मुहर्रम करने का, कि उसी चलता है वो अभी वैसा चल को जाता है है। हाँ उन्होंने निया जे काम होते है, अच्छा काम चलते है, उनों से काम होते है, उन्होंने गाते है आदमी। हाँ दूर दूर चाहते हैं आदमी। हाँ वो बहुत दूर चाहते भाई आलम बहुत दूर का। हाँ నెల్లూరు తిరుపతి हो, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నము, ये सब बहुत दूर चाहते भाई। सब मिलकर रहे कभी के सब मुसलमान हो तेलंग सब मिलकर करते। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ లీగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని యువకులు మరియు కళాశాల విద్యార్థులతో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్తో పాటు పోలీస్ సిబ్బంది విద్యార్థులు యువకులు ఈ ర్యాలీలో పాల్గొని అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, నో గంజాయి నో డ్రగ్స్ అనేటటువంటి ఆలోచనలతో అన్ని పార్టీల మద్దతు తీసుకుని యువత మత్తు పదార్థాల బాటను వేడండి, మైదానాల బాట పట్టండి అనే నినాదంతో ముందుకు వెళ్తామని, మత్తు పదార్థాల బారిన పడిన యువతకు కౌన్సిలింగ్ ఇప్పించి పోలీసుల ద్వారా, కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా, వైద్యుల ద్వారా యాంటీ డ్రగ్స్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతను సన్మార్గంలో నడిపిస్తున్నామని, యువత చెడు స్నేహాలను వీడి మత్తు పదార్థాల బారిన పడకుండా చెడు మార్గాన్ని వీడి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. The scanner as well as the shops also they will take the celebrities and what type of services are given by our Telangana government. All క్రియాశీల భాగస్వామిని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ.
ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామంలో కర్షక మిత్ర లింగపాలెం పేడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతులకు పాప్రికా మిర్చి పంట కాంట్రాక్ట్ వ్యవసాయం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. యాక్సిస్ డెవలప్మెంట్ సర్వీసెస్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ కర్షక మిత్ర ఆధ్వర్యంలో రైతులకు కాంట్రాక్ట్ మోడల్ హామీని మిర్చి పండించే రైతులకు మార్కెట్ ధరలతో వ్యత్యాసాన్ని తెలియపరుస్తూ మిర్చి పండించే రైతులకు ముందుగానే మిర్చి ధరని నిర్ణయించి ప్రతి విషయం కూడా రైతులతో చర్చించిన తర్వాతే మిర్చిని కొనుగోలు చేస్తామని మిర్చి పండించే రైతన్నలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్షక మిత్ర కంపెనీ మేనేజ్మెంట్ సంజయ్, అశోక్, గ్రామోదయ ట్రస్టింగ్ సంస్థ శ్రీనివాస్, లింగపాలెం మండల పరిసర ప్రాంతాల మిర్చి రైతులు పాల్గొన్నారు. భాగస్వామ్య ఒప్పంద వ్యవసాయం అంటే గ్యారంటీ ఉండాలి కదా. మీకు 2 రకాల చేస్తాను నేను. ఈజ్ టెలింగ్. నీ పేరేంటమ్మా? ఏడుకొండ గారు బాగా అర్థమైంది, అండర్స్టూడ్. సో ప్లేట్ 2 రకాలుగా మీరు విత్తనం వేసిన కాడి నుంచి పంట వచ్చిన దాకా మీకు సలహాలన్నీ కూడా ఇస్తాం. అడ్వైజరీ సోయింగ్ కాడి నుంచి హార్వెస్టింగ్ దాకా. పంట వచ్చాక ముందే మీకు ధర చెప్పేస్తాం. ఫిక్స్డ్ రేటు అంటే కేజీకి ఇంత పర్ కేజీ ఫిక్స్డ్ రేటు. ఇక మీకు మధ్యలో చెప్తారు వెరైటీ రెక్టాంగిల్గా చూపిస్తారు. ఇప్పుడు 2 మన ఒప్పంద భాగస్వామ్య వ్యవసాయం కొనుగోలు చేస్తాం కనుక రైతు నష్టపోయే పరిస్థితి ఏది లేదు. ఫార్మర్ విల్ నాట్ లూజ్ మనీ అట్ ఆల్ ఇన్ ది కాంట్రాక్ట్ ఫార్మింగ్. Which you want, you to grow. Next slide. So this, we want fresh, not dry. Dry you can sell dry and sell in the other market, local market also it will go. The best season is late Kharif, 15th August to 15th September. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, నిరుద్యోగ యువకుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు విమర్శించారు. ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజమాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అందరికీ తెలిసిందన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున యువకులు తరలి రావడం పట్ల మోడీ ప్రభుత్వం పట్ల యువకుల నిరసన బహిర్గతమైందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత వరకు అందరూ కృషి చేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతులను కూడా మోసం చేస్తుందని, సంక్షేమ పథకాల అమలులో వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో యువకులు ముఖ్యంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని మీరు అన్నీ చూశారు. ఇవాళ చెప్పాలంటే మరి విద్యార్థులు ఎంతో ఆశ పెట్టుకుని, మనం గతంలో 30-40 సంవత్సరాల క్రితం కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే సిపిఎస్ఈ సిలబస్ అన్న ఎంతో గౌరవప్రదంగా ఉండేది. దాంట్లో చదువుతున్నామంటేనే ఆ విద్యార్థికి ఒక గౌరవం దక్కేది. నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో. ఇవాళ మరి ఈ నీట్ ఎగ్జామ్ రాసిన పేపర్లు కూడా లీక్ అయిపోయినాయి అని చెప్తే కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉండటం సిగ్గుచేటు. అయినప్పటికీ ఏ మాత్రం కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి దేవేంద్ర ప్రధాన్ కనీసం రాజీనామా చేయమనే పరిస్థితి కూడా లేదు. అంటే విద్యార్థుల మీద కానీ యువకుల మీద నిరుద్యోగం ఎంత పెరిగిపోయిందో గతంలో చెప్పాడు. ఎన్నికల ముందు మరి 12 సంవత్సరాల క్రితం చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని. అంటే 12 రోజులు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అసలు ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు కల్పించారనేది చూస్తే దొల్లగా ఉందనే విషయం ప్రజలందరికీ అర్థమై ఇవాళ ముఖ్యంగా మరి రాజస్థాన్లో మరి కోట అనే ఊర్లో రాహుల్ గాంధీ గారు మొన్న యువకుల కోసం మరి కార్యక్రమాన్ని చేపడితే మరి ఆ కార్యక్రమంలో ఆ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి అసలు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా వచ్చేపాటికి ప్రజల్లో స్పందన చూస్తే అంటే యువకులు కానీ ఇవాళ విద్యార్థులు కానీ అర్థం చేసుకున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ మాయ మాటలతో బోళీ మాటలతో మనల్ని మోసం చేశాడు. ఈ మోసాన్ని ఎదుర్కోవాలంటే ఒక్క రాహుల్ గాంధీ ఇండియా ఫ్రంట్ వల్లే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజున మరి కోట అనే ఊరిలో మరి ప్రారంభించినటువంటి ఈ ర్యాలీలో మరి పెద్ద ఎత్తున జనం పాల్గొని మరి రాహుల్ గాంధీ గారికి ఈ దేశంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ వెళ్ళిపోవాలి, నరేంద్ర మోడీని పంపిద్దామనేది యువకుల్లో డిసైడ్ చేసినటువంటి ఉద్యమంలాగా ఒక ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమానికి ప్రజలందరూ దేశమంతా కూడా
ప్రతి జిల్లాలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఏరియాల్లో కూడా మరి పెద్ద ఎత్తున సమీకరించుకునే యువకులకి విద్యార్థులకి మనం వాళ్ళకి అండగా ఉన్నామనే విషయం తెలియాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా చూసాం మరి డిఎస్సి ఉద్యోగం కానీ ఉద్యోగాల విషయాల్లో చూస్తే ఇవాళకి కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా అంటే అన్ని ప్రైవేటు పరం చేసి ఏలూరు మండల టీడీపీ ప్రెసిడెంట్గా నేతల రవి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏలూరు మండలం పెదయాగినిమిల్లి గ్రామానికి చెందిన పెద్దలు, అదేవిధంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, సీఏలు శ్రీ పర్రు మాదేపల్లి, జూలిపూడి గురుకులపేట, లింగారావుగూడెం, మహేశ్వరాపురం గ్రామానికి చెందిన మహిళలు నేతల రవిని అభినందిస్తూ బొకేలు అందజేశారు. పెదయాగినిమిల్లి గ్రామానికి చెందిన సైదు రమేష్ బాబు, శ్రీధర్, బళే రాజేశ్వరరావు, బళే కొండలరావు తదితర పెద్దలు, నేతలు రవిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరు మండల ప్రెసిడెంట్ నేతల రవి మీడియాతో మాట్లాడుతూ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్రావు ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాల్లో టీడీపీ జెండా రాబోయే ఎన్నికల్లో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని పలువురు పెద్దలు అన్నారు. అసంతృప్తి లేకుండా చేస్తానని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా 100% మా అభ్యర్థిని గెలిపించడానికి మా ఎమ్మెల్యే సహకారంతో నేను కృషి చేస్తాను. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఆయన ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేయడానికి మా గ్రామాలు కానీ మా కార్యకర్తలు కానీ బూత్ లెవెల్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ రెడీగా ఉన్నారు. ఆయన ఇచ్చే సూచనల ప్రకారం మేము ముందు నడుచుకుంటాం. పంచాయతీ ఎలక్షన్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా ఎమ్మెల్యే గారికి? గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏలూరు మండలంలో 6-7 ఏళ్ళు మెజార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ 2019 1200 మైనస్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ 4 పర్యాలు కూడా మళ్ళీ 6-7 ఏళ్ళు మెజార్టీ. 2013లో అన్ని పంచాయతీలు పెట్టాం. 2019లో కొన్ని విధ్వంసకర శక్తుల వల్ల నామినేషన్ ఎన్ని కూడా చేశారు మా అభ్యర్థులు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్కి అలాగే జరగదు. వాళ్ళ పార్టీలాగా మేము చెయ్యం. స్వాతంత్రం హక్కు ఉంది, ఎవరు చేసుకోవచ్చు, కానీ 100% మేమే కొడతాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టి భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన 2 ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. 2 ప్రయాణికుల నుండి 2.271 గ్రాముల అక్రమ బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంగారాన్ని పేస్టు రూపంలో తయారు చేసి ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లు అమర్చి తరలించే ప్రయత్నం చేసి 2 పట్టుబడ్డారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 3.36 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీటి ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయో కళ్ల ముందు చూస్తున్నామన్నారు. ఈ పరీక్ష విషయంలో ఒక విద్యార్థిని మరణించడం బాధాకరమన్నారు. నీట్ పరీక్ష మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరిగే ప్రతి పోటీ పరీక్షలో ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యా వ్యవస్థ అంధకారంలో ఉంటుందన్నారు. ఈ అంధకారం పోవాలన్నా, విద్యా వ్యవస్థ మెరుగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చూసాము, నీట్ పరీక్ష లీకేజ్ వల్ల స్నేహ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాము. అనేక మంది విద్యార్థులు బలవడం మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థని మార్పాలంటే మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ ఇటువంటి విద్యా వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ రావాలంటే కూడా ఇటువంటి కిరాతకమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లో మార్పు రాదని మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే తప్ప మన దేశ భవిష్యత్తు, అదేవిధంగా
యువత భవిష్యత్తు మెరుగుపడే అవకాశం లేదని మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం. ఇటీవల చూస్తూ అనేకమైనటువంటి విద్యాసంస్థలు వచ్చింది. వారి యొక్క దోపిడీ ఎలా ఉందంటే మధ్యతరగతి పేద ప్రజల పిల్లల్ని కూడా విద్యార్థుల్ని దోపిడీ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు నాశనమయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలి, ఈ ప్రైవేట్ వ్యవస్థ మారాలి. మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే ఈ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు తేవాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి పత్రికాముఖంగా మేము యువతకు కూడా చెబుతున్నాము, విద్యావేత్తలకు చెబుతున్నాము, దేశ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము. మళ్ళీ మన భారతదేశం ముందుకు పోవాలంటే, యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ఒక పోరాటాన్ని ప్రారంభించారు. ఈ విద్యా వ్యవస్థ మీద అనేకమైనటువంటి తిరుపతి జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ మద్దలపల్లిలో గురువారం రాత్రి జరిగిన దాడి సంఘటనపై టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు కలిసి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం పాకాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య, చంద్రగిరి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పాటూరు మోహన్, టీడీపీ నేత నంగా బాబురెడ్డి, పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, పెనుమూరు మోహన్ మాట్లాడుతూ మద్దలపల్లిలో కార్యకర్తలపై దాడి జరిగితే వైసీపీ కార్యకర్తలపై జరిగిందని, నిరాధారమైన ఆరోపణలు అనవసరంగా చేస్తున్నారని మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హెచ్చరించారు. వైసీపీ పార్టీకి చెందిన శ్రీనాథ్, తేజ, సెల్వమణి, డాన్ స్టాండ్లు టీడీపీ కార్యకర్తలైన పి చిరంజీవి, పవన్, సాయిలను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ పార్టీకి చెందిన శ్రీనాథ్ను కొట్టారని, అనవసరంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టీడీపీ పార్టీకి చెందిన వారు కొట్టారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు అందరూ ఇచ్చే మాట ఏంటంటే ఎక్కడ కానీ రౌడీజం ఉండకూడదు, ప్రశాంతమైన వాతావరణము, ప్రజలకు నమ్మకం కలగాలి, మన మీద మంచి పార్టీ వాళ్ళు ఇల్లు రావాలి. దీనికి తోడు ఎంతో శక్తివంతుడైన పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మి ఈ పార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు ఆయన. బాబు గారు, లోకేష్ బాబు గారు, నాని గారు, నలుగురి మాటల మీద మేము స్వాముల మాదిరిగా బతుకుతున్నాం. 23వ తారీఖు కొట్టేసి, 24వ తారీఖు కొట్టేసి, 25వ తారీఖు విచారించడానికి పోలీసులు వస్తే యాక్షన్ చేసేసి అదే దళితులు కొడితే పట్టించుకోకపోగా హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి చిన్న గాయం కూడా లేదు, హత్య చేసేదానికి ప్రయత్నించారు పోలీసులతో అని అంటారు. పద్ధతి మార్చుకున్నైనా మీరు ఎందుకే రాజకీయ సమాధి ఆల్రెడీ కట్టేశారు ఈ నియోజకవర్గంలో. ఇంకా మీరు 2030 ఈ మీడియా ముందరకు వచ్చినప్పుడు గుర్తులేదా, పొంగునూరులో ఒక లిక్కర్ బాటల పైన 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని అడిగిన పాపానికి నిర్దాక్షిణ్యంగా ఉరేసినారు. అప్పుడు దళితులు గుర్తు రాలేదా నీకు? అప్పుడు ఆమరణ నిరాహార చేయాలని నీకు అనిపించలేదా? ఈ వయసులోనే ఇంత నటన నేర్చుకొని ఉండవే నువ్వు. ఇది రాజకీయం, ప్రజాస్వామ్యం. మీరు తప్పులు చెప్తా పోయేగలిగి ఈ 5 సంవత్సరాలు మీరు తెప్పిన తప్పులు ప్రజలు గమనించి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించినారు. అయినా మీరు మేలుకోలేదు, మీకు ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ అదే వరుసలో ఉండారు. ఒకటి, దళితుల్ని ఈ దౌత్యం, ఈ కొట్టోళ్ళు కూడా వీళ్ళు కూడా దళితులే. మరి ఈ కుట్రను దళితుల గురించి మీరు మాట్లాడరా? వీడు దళితుడు కాడా? వీడు దెబ్బలు తిన్నారు, వీళ్ళు దళితులు కాదా? అంటే నీకు పార్టీ ఇంపార్టెంట్, దళితులు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ దళితులు శ్రేయస్సు కాదు మీకు ఇంపార్టెంటు, మీ పార్టీ ఇంపార్టెంటు, మీ అధికారం ఇంపార్టెంటు. మీ అహంకారానికి అడ్డుకట్టలు కట్టేదాన్ని ఈ తెలుగుదేశం పార్టీ నివారిస్తూ ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి, దాని నుండి బయటపడేదానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఇవి. ఆ విధంగా నువ్వు దౌర్జన్యాలు చేసి ఈరోజు పోలీసు వాళ్ళు కొట్టేసినారు, గ్రామస్తులు కొట్టేసినారు, దౌర్జన్యం చేస్తోంది. మేము నిరాహార దీక్షలు చేస్తాము. ఆమరణ మీరు అంటారు రౌడీజము చూస్తాము, నాని అన్న మీద పెడతానంటారు. మీరు చేసిన దౌర్జన్యాల కన్నా ఇవి ఏ పాటివో మీకు అర్థమయ్యే ఉంటాయి.
మీ నాన్నకి వెన్నంటి ఉండి మేము ఏమని పునాది అదే 90% ఉన్నది. నా పునాది ఎవరు వేసింది అది గుర్తుపెట్టుకుంటే మంచిది నాయన. మీ వెనక నడిచిన వాళ్ళు కాదు, మీ ముందుండి మీ ఆయన వెనక పిలుచుకుపోయిన వాళ్ళు మేము. పార్టీ ఈరోజు పార్టీ ఉండదు, పదవులు వస్తాయని వచ్చిన వాళ్ళు నమ్ముకొని కష్టపడిన వాళ్ళు వదిలేసినారే, అది కాదు నాయన నీతి నిజాయితీ అనేది. కష్టపడిన వాళ్ళు వదిలేసినప్పుడే దేవుడు పైన ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా మారండి, తెలుసుకోండి. నువ్వు చిన్న వయసు, భవిష్యత్తు ఉంది, చెప్పుడు మాటలు నమ్మద్దు నాయన. నువ్వు అన్నీ ఆలోచించి ప్రెస్ మీట్ ఉందనేసి మీ నాయన కులాల మధ్య చిచ్చు ఎప్పుడూ పెట్టలేరు. కులాల మధ్యలో చిచ్చు పెట్టేది మీ పార్టీకి అప్పటి నుంచి ఆనవాయితీగానే వస్తుంది. ఆ ట్రాప్లో దళితులు ఎవరు పడద్దనేసి ఆ రోజు ఎలక్షన్కు ముందు మేమందరం కూడా చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం దళితుల పంతం, వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకొచ్చాము. అధికారం కోల్పోయిన మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారే తప్ప ఇందులో వాస్తవం లేదు. దెబ్బలు తిన్నది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, రక్తగాయాలైనది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు. 95% మీ ఓటు బ్యాంక్ ఉన్నదని మీరే చెప్తున్నారే. 95% ఉన్నటువంటి దళితులను రెచ్చగొట్టి ఈ విధంగా విచక్షణ లేకుండా గాయపరచడం, దీన్ని మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నా అర్థం కావడం లేదు. కాకపోతే నాని అన్న ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఆయన మీద ఎంతో దాడి చేసి ఆయన ప్రాణాలు కూడా తీసే స్థితికి వచ్చినారు. ఆయన అనుకుంటే, ఆయన ఒక చిత్తూరులో రౌడీల మధ్య ఉన్న మనిషి ఆయన అనుకొని ఉంటే మీరు అసలు అడ్రస్ గల్లంత చేసేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది నేర్పించలేదు మా పార్టీకి. కాకపోతే నేను మిమ్మల్ని చూశాను అక్కడ, మీ పార్టీ విధి విధానాలు నచ్చక మీరు కార్యకర్తల మీద ఏ విధంగా నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నారు అవన్నీ నచ్చకనే చాలామంది హార్డ్ కోర్ అభిమానులు ఎంతోమంది మీకు దూరమయ్యారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు, అందుకు ప్రత్యక్ష సాక్షులు మేమే. మరి అంతేకాకుండా ఇక్కడ ఇరంగారపల్లి పంచాయతీ ముద్దలపల్లిలో ఇప్పుడు ఎవరైతే దాడి చేస్తున్నారో అని అంటున్నారో, ఎవరి మీద అయితే దాడి చేస్తారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నామంటున్నారో, ఆ అబ్బాయి భార్య, శ్రీనాథ్ భార్య అంగన్వాడీ వర్కరు, మా దగ్గర వర్క్ చేసే అంగన్వాడీ వర్కర్ అమ్మాయి మమత. కాకపోతే ఆ అమ్మాయికి చేయట్లేదు, ఆ అమ్మాయి డయాలసిస్ పేషెంట్, కానీ ఆ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ మేము కక్ష సాధింపు చర్యలు అనుకుని ఉంటే ఆ అమ్మాయిని తీసేసి ఉంటాం. ఆ రోజే తీసేసి మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకుని ఉంటాం. కానీ అది కూడా మేము చేయలేదు, ఎందుకంటే నాని గారు అలాంటివి ప్రోత్సహించారు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు ఆ ప్రెస్ మీట్ ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ప్రెస్ మీట్ ఏం చేస్తున్నారు అని ఆలోచించుకొని వాస్తవాలు తెలుసుకొని రండి. మేమేందో మీకు తెలుసు, బాగా తెలుసు మేమంటే ఏందో. మేము కానీ ఓపెన్ అయినామంటే మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా దళితుల్ని ఉపయోగించుకొని పార్టీని ప్రమోట్ చేసుకునేది ఆపేసి జాగ్రత్తగా ఉంటూ, ఇంకా ఇటువంటిగా ఇంకా రిపీట్ చేసినారంటే మీరు కాదు ఆమా నిరాహార దీక్షలు చేసేది, మేము చేస్తాం ఖచ్చితంగా. ఆమా నిరాహార దీక్షలు మాకు కొత్త కాదని మీకు కూడా తెలుసు. ఎన్నోసార్లు ఆమా నిరాహార దీక్షలు మీ పార్టీ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.